సో గైస్ వాట్సాప్ గైస్. సో ఇవాళ మనం ఈ వీడియోలో జావా క్లాసిక్ 42 లాస్ట్ వీడియోలో మనం ఏంటంటే పిస్టన్ రింగ్స్ ఎలా సెటప్ చేయాలో చెప్పాము. సో ఇప్పుడు హెడ్ అండ్ బోర్ ఫిక్సింగ్ ఎలా చేయాలి? సో దానికన్నా ముందు కొన్ని ట్రబుల్ స్టెప్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఒక ఇంజిన్ బోర్ చేయించినప్పుడు, హెడ్ చేయించినప్పుడు ఖచ్చితంగా టెక్నీషియన్ ఏంటంటే వాల్వ్స్‌లోకి పెట్రోల్ అయితే వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచండి. ఇన్‌కేస్ ఏమైనా పెట్రోల్ దిగుతుందా లేదా? అలానే పిస్టన్‌కి రింగులు ఎక్కించి బోర్‌కి ఎక్కించి మీద పెట్రోల్ ఎయండి. పెట్రోల్ దిగుతుందో చెక్ చేయండి. ఇన్‌కేస్ ఏమైనా దిగితే అది కరెక్ట్‌గా వర్క్ లేనట్టు, హెడ్ కరెక్ట్‌గా సిట్టింగ్ చేయనట్టు, బోర్ కరెక్ట్‌గా కోయలేనట్టు. అది దిగకపోతే వెల్ అండ్ గుడ్ బానే ఉంది. సో, ఇప్పుడేంటంటే ఈచ్ అండ్ ఎవ్రి ఐటెమ్ కూడా జావాకి ఒరిజినల్ స్పెక్సే వాడాలి. ఆర్డినరీ వాడకూడదు. ఎందుకంటే ఏమవుతుంది చిన్న తేడా వచ్చినా ఎయిర్ లీక్స్ వచ్చి మిస్సింగ్ కంప్లెయింట్స్, సమ్ అదర్ కంప్లెయింట్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ ప్యాకింగ్ కూడా బోర్డ్ ప్యాకింగ్ కూడా చాలా క్వాలిటీ ఉందండి. ఐ మీన్ ప్రెస్సింగ్ అనేది స్మూత్‌నెస్ వచ్చింది. వేరే ప్యాకింగ్స్‌తో కంపేర్ చేసుకుంటే. ఈవెన్ ద ఒరిజినల్ టీవీఎస్ అయినా, బజాజ్ అయినా సరే దీన్ని మించిందైతే నచ్చలేదు నాకు. ఇవి చాలా బాగున్నాయి. ఈ రకంగా హీరోకి, హోండాకి అవార్డ్ కూడా ఇస్తే బాగుండేమో అనిపించింది. సో, మన ప్రీవియస్ ఛానెల్స్ గాని చూడకపోతే వీడియోస్ చూడకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియోస్ చెక్ చేయండి. అట్లనే జావాకి సంబంధించిన, దీనికి సంబంధించిన ఈ వెహికల్‌కి సంబంధించిన వీడియోస్ చేశాము. సో, నేనేంటంటే పిస్టన్‌కి రింగులు ఎక్కించేసుకొని అది బోర్‌కి పెట్టేసాను డైరెక్ట్‌గా. పెట్టేసుకొని పిస్టన్‌కి యారో మార్క్ ఉంది కదా! అది ఎగ్జాస్ట్ వైపు ఉండాలి. మర్చిపోకండి. ఎగ్జాస్ట్ వైపు అయితే ఉండాలి. సో, ఈ పిస్టన్ పిన్ అనేది ఫస్ట్ క్రాంక్ షాఫ్ట్‌తో మనం చేపించలేదు కాబట్టి క్రాంక్ షాఫ్ట్ కరెక్ట్‌గా ఫ్రీగా దూరుతుందా లేదా చూసుకోండి. దొరకకపోతే క్రాంక్ షాఫ్ట్ పాలిష్ చేయవలసి ఉంటుంది. బట్ ఇదైతే చాలా ఫ్రీగా ఉంది. క్రాంక్ షాఫ్ట్ అది ఏమాత్రం డ్యామేజ్ లేదనమాట. అది కస్టమర్ యొక్క అదృష్టం అని చెప్పాలి. సో, లైట్‌గా ఆయిల్ లూప్ చేసి ఇంకా ఫ్రీగా సింగిల్ ఫింగర్‌తో వస్తే కదులుతుందో చూసుకొని ఫ్రీగా ఉంటేనే ఏంటంటే ఫ్రీగా కాకపోతే ఖచ్చితంగా అది క్లీన్ చేసేయండి. ఓకేనా? ఆ పాలిష్ చేసేయండి. సో, ఇప్పుడేంటంటే పిస్టన్ పిన్ మళ్ళా రీటెక్ చెక్ చేసి తర్వాత గైడ్స్ ఐ మీన్ సారీ డౌల్స్ 2 డౌల్స్ వేసి బోర్ ప్యాకింగ్ వేసేసాము. ఇప్పుడు బోర్ అయితే ఫిక్స్ చేసేద్దాం. బట్ పిస్టన్ లాక్ అయితే పెట్టలేదు కదా! నేనైతే పిస్టన్ అనేది బోర్‌కే పెట్టేసాను. బోర్‌కి పెట్టేసుకున్నాను చూసారు కదా! బోర్‌కి పెట్టేసి బోరైతే ఎక్కించేస్తున్నా. బోర్ ఎక్కించేసి జాగ్రత్తగా పిస్టన్ పిన్ పెట్టి, పిస్టన్ లాక్స్ అయితే పెట్టేసుకున్నాను. సో, ఫ్రెండ్స్ ఈ పెద్ద వెహికల్స్‌కొచ్చేసరికి ఎక్కువ బోర్ అనేది ఎందుకు సీజ్ అవుతుందో కూడా మనం ఇప్పుడు చెప్పబోతున్నాను నేను. సో, మెయిన్ మనకి బండనేది ఇంజిన్ ఆయిల్ అనేది కరెక్ట్‌గా పోయాలండి. ఖచ్చితంగా 3000 కిలోమీటర్లు కొంతమంది అంటారు 5000 కిలోమీటర్లు, 8000 కిలోమీటర్లు, 10,000 ఈ ఆయిల్ డబ్బా మీద ఇచ్చిన డ్రైన్ పీరియడ్ అంచనాగా తీసుకొని అందరూ అలా ఏసేస్తారు. అలా వద్దండి. ఖచ్చితంగా 3000 కిలోమీటర్లు మార్చుకోండి. ఎంత తోపు బండైనా సరే. బండి కొద్దిగా మనకి ఇంజిన్ లైఫ్ వస్తుంది. స్మూత్‌నెస్ ఉంటుంది. కొత్త బండి తీసుకున్నప్పుడు ఏదైతే సౌండ్ ఉందో ఒక 1,00,000 కిలోమీటర్లు తిరిగినా అదే సౌండ్ అయితే నిలబడే ఛాన్సెస్ ఉంటుంది. మంచిగా వాడితే. ఓకే. ఈ హై సీసీ బళ్ళు కూడా ఖచ్చితంగా ఇంజిన్ త్వరగా మార్చేసుకోండి. ఎందుకంటే దీని బండి ఎక్కితే ఖచ్చితంగా 70, 80 కిలోమీటర్ల స్పీడ్‌తోనే వెళ్తాం స్టార్టింగ్ అనేది. 10లో, 20లో ఎవరు ఎళ్ళరండి నాకు తెలిసినంత వరకు. సో, ఈ పిస్టన్ పిన్ అయితే ఎక్కించేసుకున్నాం. పిస్టన్ పిన్ ఎక్కించేసుకొని పిస్టన్ లాక్ అయితే ఎక్కించేసుకోవాలి. సో, బోర్ అనేది ఎందుకు సీజ్ అవుతుంది? ఫస్ట్ ఇంజిన్ ఆయిల్ కరెక్ట్‌గా లూప్ చేయకపోతేనే సీజ్ అవుతుంది. లేదా అధికం మించి ఓవర్ టెంపరేచర్ దాటి కూడా మీరు ఇంకా ఎక్కువ వెహికల్ రైడ్ చేస్తే అప్పుడు సీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందనమాట. సో, అప్పటికి కూడా సీజ్ అవ్వదు. ఇంజిన్ ఓవర్ హీట్ అయిపోయి బండి ఆగిపోతుంది. ఈ BS6 గదా! సో, బట్ ఆ రేంజ్ వరకు ఎళ్ళమాకండి. ఏదైనా కొంత లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అవ్వకండి. ఈవెన్ దో వీటికి కూలెంట్ రేడియేటర్స్ ఉన్నప్పటికి కూడా హీట్ చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ వెహికల్స్ 300 సీసీ వెహికల్స్ కదా! సో, బోలెరో ఎక్కించేసాం. ఇప్పుడేంటి పిస్టన్ అనేది టాప్ లెవెల్‌కి తీసుకొని రావాలి. ఓకే. పిస్టన్ టాప్ లెవెల్‌కి తీసుకురావాలి. అక్కడ యారో మార్క్ చూసారుగా ఎగ్జాస్ట్ వైపయితే ఉండాలి యారో మార్క్ అనేది. సో, పిస్టన్ అనేది టాప్ వైపు తీసుకొచ్చే ముందు మ్యాగ్నెట్ కూడా చెక్ చేసుకోండి. మ్యాగ్నెట్ అది ఓపెన్ చేయలేదు. టైమింగ్ చెక్ చేసుకోండి. నాకు తెలిసి అవసరం లేదండి. టైమింగ్‌కి సంబంధించిన వీడియో చేసినా చూడండి. అలా హెడ్ గ్యాస్కెట్ వేసుకునే ముందు ఆహ్, ఆహ్, టైమింగ్ గైడ్ అయితే వేసేసుకోవాలి. బోర్ గైడ్‌ది. ఇది చాలా మాక్సిమం పోదు. ఎప్పుడు ఏ వెహికల్ కూడా పోదు. అలా కాన్స్టెంట్‌గా ఉండడం దాని పని. అది చేసే పనేమి ఉండదనమాట. సో, ఈ గైడ్ యేసుకున్న ముందు కిందన ఒక బోల్ట్ ఉంటుంది. అలా వాచ్ ఉంటుంది. వాచ్ అనేది బ్యాక్ సైడ్ రావాలి. బోల్ట్ అనేది పైనుంచి రావాలనమాట. సో, గుర్తుంచుకోండి. లేకపోతే మనకి ఫ్రీ ప్లే అయితే ఉండదు. గైడ్ అనేది. సో, అట్లనే దీనికి డౌల్స్ చూసారు కదా! ఈ రకమైన డౌల్స్ అంటే పిన్ డౌల్స్ అనమాట. ఈ రౌండ్ డౌల్స్ కాదు. సో, పిన్ డౌల్స్ వేసేసుకొని పిస్టన్ అనేది టాప్‌కొచ్చిందో చెక్ చేసుకొని ముందు ఒకసారి 2, 3 సార్లు పిస్టన్ రొటేట్ చేయండి. ఆయిల్ లూప్ చేసి. దీనికి గ్యాస్కెట్ వేయొచ్చా? వేయకూడదా బ్రో అంటే వేయండి. ఎందుకంటే మాక్సిమం గ్యాస్కెట్ వేయండి. కానీ గ్యాస్కెట్ వేసే ముందు ఒకటి ఆలోచించుకోండి. ఎందుకంటే కూలెంట్ ఆయిల్ అయితే రన్ అయ్యే స్పాట్‌లో మాత్రం గ్యాస్కెట్ అయితే వేయమాకండి. కూలెంట్ ఆయిల్ రన్ అవ్వని ప్లేస్‌లో మీరు గ్యాస్కెట్ అయితే వేసుకోండి. గ్యాస్కెట్ వేసేసిన తర్వాత జాగ్రత్తగా హెడ్ అయితే ప్లగ్ ఇన్ చేసేయండి. హెడ్ అయితే పెట్టేసుకోండి. హెడ్ పెట్టేసుకొని ఆల్మోస్ట్ వీడియో అయితే ఎండింగ్‌కి వచ్చేసింది. బోర్ అండ్ హెడ్ సెటప్ అయితే ఆల్మోస్ట్ వీడియో ఎండింగ్‌కి వచ్చింది. సో, ఈ హెడ్ పెట్టేసుకొని 4 స్టడ్స్‌కి కూడా 4 వాచెస్ వేసుకొని బోల్ట్స్ అయితే వేసుకొని
ఫిక్స్ చేసేసుకోండి. అట్లానే అటువైపు, ఇటువైపు కూడా 8 పొడవు బోల్ట్స్ ఉంటాయి. 2 ఉంటాయి 4 కాదు. 2 8 పొడవు బోల్ట్స్ ఉంటాయన్నమాట. ఆ పొడవు బోల్ట్స్ కూడా పెట్టేసుకొని నార్మల్ టైట్ చేసుకొని ఆపోజిట్ నార్మల్ టైట్ చేసుకుంటూ ఫుల్ టైట్ అయితే చేసేసుకోండి. బట్ ఇంకొకటి ఈ వీడియో అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వీడియోలో నేను మీకు గైడ్స్ అట్లానే క్యామ్ షాఫ్ట్ టైమింగ్ మొత్తం అన్నీ గూడా సిమ్స్ అవన్నీ గూడా ఒక ఫుల్ వీడియోలో ప్యాక్ చేసి మీకైతే వీడియో యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఎర్లీగా వీడియో అయితే అప్‌లోడ్ చేసేస్తా. మీరైతే ఏం కంగారు పడొద్దు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీని ముందు మనము జావాకి సంబంధించిన వెహికల్స్ చాలా అయితే చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్నీ కూడా మన ఛానెల్‌లో చెక్ చేసేయండి. మన ఛానెల్ గాని కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్.